సరిపోవట్లేదు. అయితే గతంలో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇంద్రనీల్ గారు మీరు కూడా ఉన్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పటికంటే కూడా లక్షల సంఖ్యలో డ్రాప్ అవుట్స్ పెరిగారని చెప్పని, స్కూళ్ళ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉందని చెప్పని డేటాతో సహా ఆధారాలతో సహా కూడా మనం డిస్కస్ చేసాం. పార్లమెంట్ లో ఆయన కేంద్ర విద్యాశాఖ అదే ఇచ్చిన డాక్యుమెంట్, మనం చెప్పిన మాట కాదు, పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో ఇచ్చినటువంటి గణాంకాలనే మనం ప్రస్తావించాం. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రంపచోడవరంలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ లో ఒకసారి బయట ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజుట్లో రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే గడచిన ఈ రీసెంట్ 2 years లో విపరీతంగా అసలు జనాలు స్టూడెంట్స్ పెరిగిపోయారని ఆయన చెప్తున్నారు. బట్ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ అనేటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో తగ్గిపోయారని చెప్పని, సో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 972,000కి చేరిందని, గత ఏడాది 778 ఉండగా బడులు ఇవి 194 మొత్తం తగ్గిపోయాయంటండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24-25 విద్యా సంవత్సరంలో 25-26 విద్యా సంవత్సరం ఈ 2 సంవత్సరాల మధ్య 664 పాఠశాలలు మూతపడ్డాయని, కొన్ని గణితాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఐడికి సంబంధించి 5,86,666 మంది విద్యార్థులు పూర్తిగా డ్రాప్ అవుట్స్ అని చెప్పని, ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అని చెప్పనేది ఇక్కడ మనకున్నటువంటి గణాంకాలు చెప్తున్నటువంటి మాట. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పాను, దీన్ని కేంద్ర విద్యాశాఖ వెల్లడించినటువంటి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, దీన్ని యూడైస్ అని చెప్పి అంటారు. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే 23-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 48,000, ఎయిడెడ్ పాఠశాలలు 991 ఉన్నాయి. 25-26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో 44,222 ఉంటే ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 797కి చేరి 23-24 విద్యా సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా ఆ పాఠశాలల యొక్క సంఖ్య అంతా తగ్గిపోతూ 40,50,116 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటే వాళ్ళల్లో చాలా మంది కూడా పూర్తిగా తగ్గిపోయారని చెప్పని, విద్యార్థుల సంఖ్య 34,93,450కి ఎయిడెడ్లో 95,710కి పడిపోయింది అనేటువంటిది ఇక్కడ గణాంకాలు చెప్తున్నటువంటి మాట అండి. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య మాత్రం ఏంటంటే అది అక్కడ పెరుగుతూ ఉంది, ఇక్కడేమో వీళ్ళు తగ్గిపోతుంది. ఇది ఇంకా కేటగారికల్గా పార్లమెంట్ నుంచి ఇచ్చినటువంటి సంఖ్యలను కూడా మనం గతంలో చెప్పాం. సో మీరు చెప్పండి రాజశేఖర్ గారు, విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరిగిపోతూ ఉంటే పాఠశాలలు తీరుతెన్నులు అధ్వానంగా ఉన్నాయని చెప్తూ ఉంటే పేరెంట్స్, చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా బాహాటంగా పెరిగాయని చెప్తున్నారు. అంటే పార్లమెంట్ అబద్ధం చెప్పిందని అనుకోవాలా, చంద్రబాబు నాయుడు గారే నిజం చెప్పారా? సార్ ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడమో లేదా మేము చెప్పడం కాదు, అది కేంద్రం నుంచే వచ్చింది కదా ఒక లెక్కని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ లెక్క అని చెప్తారు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మూతపడి 778 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే మూతపడినటువంటి 194 ఎయిడెడ్ స్కూల్స్ కూడా మూతపడిపోయినాయి. అదేవిధంగా 2023-24 నాటికి స్కూల్స్ లో దాదాపు మరి 40,50,116 మంది విద్యార్థులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 years లో అంటే 2025-26 తీసుకున్నాం, 2
25-26 నాటికి చూస్తే 34,93,000కి మరి కిందకి దిగింది. తగ్గి విద్యార్థులు అంటే ఈ 2 years లో 5,86,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్. దీన్ని బట్టి మరి ఆలోచన చేయొచ్చు మనం విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో గతంలో ఏ విధంగా ఉన్నాయి అనేవి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అయితే లేదా సిబిఎస్ఈ కానీ ఐబీ కానీ ట్యాబ్లు కానీ అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకి మరి అన్ని విధాలా కూడా అవకాశాలు కల్పించినారు. దీంట్లో మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనిగా చూస్తే మరి దాన్ని నిర్వీర్యం అవుతుంది. ప్రైవేట్ కాలేజెస్ ఎందుకు తేలేకపోతున్నాయి? ప్రైవేట్ కాలేజెస్ రన్ చేసేది వాళ్ళే. ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో లేదంటే మరి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళు రన్ చేయడం వల్ల ప్రైవేట్ సంస్థలకే ప్రాధాన్యత పెంచి వాటికి అవకాశాలు కల్పించుకుంటారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడండి గవర్నమెంట్ స్కూల్స్ లో బోర్డ్స్ పెట్టేవాళ్ళు, అంటే సీట్లు లేవు అని, సీట్లు అయిపోయినాయి అని పెట్టేవాళ్ళు పిల్లల కొరకు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారు అంటే మనం చూసాం కదా, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నిర్వహణ అనేటువంటిది సరిగా లేదు. ఇప్పుడు దాన్ని పెట్టేవాళ్ళు మధ్యాహ్నం మిడ్ డే మీల్ అది అధ్వానంగా తయారు చేశారు వీళ్ళు దాన్ని పిల్లలకి అనారోగ్యం పాలయ్యే విధంగా, ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా మరి ఆ విధంగా తయారు చేసి పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత వచ్చేసి అక్కడ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏమవుతుందంటే స్కూల్ బ్యాగ్స్ అయితే లేదా ట్యాబులు ఇచ్చి కానీ, షూస్ ఇచ్చి కానీ, బట్టలు ఇచ్చి కానీ మరి అన్ని విధాల పిల్లలు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించారు. కాబట్టి స్ట్రెంగ్త్ ఆ విధంగా పెరిగింది. మరి తగ్గిన దానికి కారణం ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే మేము కోరుతున్నాం. ఇప్పుడు డిఎస్సి మొన్న జరిగింది, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు రాకుండా మరి వాళ్ళు ఏ విధంగా అయితే అక్రమాలు చేశారో, ఏ విధంగా అమ్ముకున్నారో, స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి దగ్గర 600 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలు ఇష్టారాజ్యంగా వాళ్ళే సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో వెళ్ళేలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా వాళ్ళు ఆఖరికి జిల్లా స్థాయిలో ఆడుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వాళ్ళ మనుషులకి ఇచ్చి మరి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడ్డారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. కాబట్టి ఈ డిఎస్సి కాదు, ఈ డిఎస్సిని మరి దగా చేశారు అనేటువంటి ఉద్దేశంతో మేము లోకేష్ గారిని కూడా రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. కేంద్రంలో